మన దేశంలో చాలామంది మద్యం ప్రియులు ఆల్కహాల్తో కూల్ డ్రింక్స్ మిక్స్ చేసి తాగుతూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కూల్ డ్రింక్స్ లేదా శీతల పానీయాలు కలిపిన మద్యం తాగటం వల్ల దాని రుచి మెరుగుపడుతుందని చాలామంది నమ్ముతారు. అయితే కూల్ డ్రింక్స్ మిక్స్ చేసిన మందు లేదా ఆల్కహాల్ తాగటం వల్ల ఆరోగ్యానికి మరింత హాని కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు. కూల్ డ్రింక్స్ లో కెఫెన్, క్యాలరీలు, అలాగే చక్కెరతో పాటు అనేక అంశాలు ఉంటాయి. వీటిని ఆల్కహాల్తో కలిపి తాగితే అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మరి అవేమిటో తెలుసుకోవాలంటే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయ రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. క్లీవ్లాండ్ క్లినిక్ రిపోర్ట్ ప్రకారం కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, సోడాలలో కెఫెన్ ఎక్కువగా ఉంటుంది. ఈ డ్రింక్స్ని ఆల్కహాల్లో కలిపినప్పుడు మీరు పరిమితానికి మించి ఎక్కువగా తాగేస్తారు. కెఫెన్ ఒక ఉద్దీపనలాగా పనిచేస్తుంది. మీకు అధిక అనుభూతిని కలిగిస్తుంది. మీరు సాధారణ స్థితికి వచ్చాక మీకు మళ్ళీ తాగాలనిపిస్తుంది. కెఫెన్ చాలా వ్యసనపరమైనది. అందువల్ల మద్యంతో కలిపి తాగటం వల్ల మీరు దానికి బానిసలుగా మారవచ్చు. కెఫెన్ కళ్ళకు భంగం కలిగిస్తుంది. దీని కారణంగా ప్రజలు మద్యం తాగేటప్పుడు ఎక్కువగా తాగుతున్నట్లు గ్రహించలేరు. ఆల్కహాల్తో కూడిన కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగటం వలన గుండె ఆరోగ్యానికి చాలా హానికరం. కెఫెన్, ఆల్కహాల్ రెండు రక్తపోటుపై వేరువేరు ప్రభావాలని కలిగి ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తాగితే మన రక్తనాళాలు తగ్గిపోతాయి. ఇది వాస్కులర్ పనితీరులో సమస్యలను కలిగిస్తుంది. ఈ కలయిక గుండె సంబంధిత రోగులకు ప్రాణాంతకం కావచ్చు. కూల్ డ్రింక్స్లో క్యాలరీలు, చక్కెర చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఆల్కహాల్తో కలిసినప్పుడు క్యాలరీల సంఖ్య మరింత పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆల్కహాల్ యొక్క ఒక పానీయం దాదాపు 100 నుండి 500 క్యాలరీలని కలిగి ఉంటుంది. దీనికి కూల్ డ్రింక్స్ కలిపినప్పుడు క్యాలరీల సంఖ్య పరిమితులను మించి ఉండవచ్చు. అధిక క్యాలరీలు చక్కెర, ఊబకాయం, మధుమేహం, జీర్ణ సంబంధిత సమస్యలను కలిగి. అలాగే డయాబెటీస్ పేషెంట్లు ఎప్పుడు కూడా ఆల్కహాల్ కూల్ డ్రింక్స్ని మిక్స్ చేసి తాగకూడదు. ఒకవేళ మీరు అలా తాగినట్లయితే మీ శరీరంలో ఉన్న చక్కెర స్థాయిలు అమాంతంగా ఒకేసారి పెరిగిపోవచ్చు. కాబట్టి అటువంటి వాటికి డయాబెటీస్ పేషెంట్లు మాత్రం చాలా దూరంగా ఉండటం చాలా మంచిది. అలాగే ఇంకొక విషయం చూసుకుంటే చాలా మంది మద్యం ప్రియులు ఏం చేస్తారంటే తమ తాగే ఆల్కహాల్లో కొంచెం సోడా, కొంచెం వాటర్, లేదా కొంచెం కూల్ డ్రింక్, కొంచెం వాటర్, లేదా ఫ్రూట్ జ్యూసెస్, కొంచెం వాటర్ ఇలా మిక్స్ చేస్తూ తాగుతూ ఉంటారు. బట్ అలా తాగటం కూడా మన ప్రాణాలకి ఫ్యూచర్లో చాలా ప్రమాదం అయితే కలగవచ్చు. అయితే నిపుణులు చెప్పేది ఏమిటంటే ఒక 30% ఆల్కహాల్ తీసుకుంటే అందులో 70% ఓన్లీ వాటర్ తీసుకోవటం వల్ల కొంచెంలో కొంచెం అయితే హెల్ప్ అవుతుంది. అంతేగాని అందులో మళ్ళీ మీరు కూల్ డ్రింక్స్ కానీ సోడా కానీ మిక్స్ చేస్తే వాటిల్లో ఉన్న కంటెంట్ కూడా అందులో మిక్స్ అయ్యి మీ ఆరోగ్యాన్ని గందరగోళంలో పడేస్తుంది. ఒక గ్లాస్లో ఒక 30% ఆల్కహాల్ తీసుకోండి. అందులో 70% మంచినీరు అనగా వాటర్ని మిక్స్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు తీసుకునే ఆల్కహాల్లోని ఆల్కహాల్ శాతాన్ని ఈ నీటిని మిక్స్ చేయడం వల్ల కొంచెంలో కొంచెమైనా తగ్గించినట్లు అవుతుంది. దీనివల్ల మీ శరీరానికి కూడా అంత ఎఫెక్ట్ అయితే పడకపోవచ్చు. అలాగే మీరు మిక్స్ చేసిన గ్లాస్ని ఒకేసారి తాగేయకుండా మినిమం మీరు మిక్స్ చేసిన ఆ ఒక్క గ్లాసుని కనీసం ఒక రౌండ్లు అంటే 3 సార్లు లేపేలా చూసుకుంటే మీ ఆరోగ్యానికి ఇంకా చాలా మంచిది.
అంతేగాని మిక్సీ చేసామా లేపేసామా అనుకుంటే మాత్రం కొంచెం ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మద్యం సేవించడం గొప్ప కాదు, కానీ దాన్ని తగిన విధంగా సేవిస్తే కొంచెంలో కొంచెమైనా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తెలుసు కదా, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అలాగే చాలామంది విస్కీలో సోడా కలపాలని, బ్రాందీలో సోడా కలపాలని, అలాగే రమ్ములో కూల్ డ్రింక్ కలపాలని, వైన్లో గ్రేప్ జ్యూస్ కలపాలని, అలాగే జిన్ వాడకాలో కొబ్బరి బొండం నీళ్లు కలిపితే బాగుంటుందని చెబుతూ ఉంటారు చాలామంది. బట్ ఇవన్నీ మన టేస్ట్కి మాత్రమే, కానీ వీటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు అయితే మనకు కలగవు. పైగా మనం తీసుకునే ఆల్కహాల్లో ఇవి మిక్స్ చేయటం వల్ల అసలే ఆల్కహాల్ అనేది మన ఆరోగ్యానికి హానికరం. పైగా వాటిలో ఇవన్నీ మిక్స్ చేయటం వల్ల వీటి నుంచి వచ్చే ప్రమాదాలు కూడా మనకి అయితే ఎఫెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఇది కలిపితే ఇది వస్తుంది, ఇది కలిపితే అది వస్తుందని ఆలోచించకుండా తాగండి. తాగటంలో తప్పు లేదు, బట్ మీకు అలవాటు ఉంటేనే, అది కూడా పరిమితంగా. దాంట్లో ఏమీ మిక్స్ చేసి వాటిని డూప్లికేట్ చేయకుండా అందులో ఉన్న ఆల్కహాల్ శాతాన్ని తగ్గించడానికి నీళ్ళని ఎక్కువగా వాడండి. అంటే వాటర్ని ఎక్కువగా యూజ్ చేయండి. దీనివల్ల కొంచెంలో కొంచెం ప్రయోజనాలు అయితే ఉంటాయి అంతే, కానీ మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఒక్కటి, నేను మిమ్మల్ని అయితే మొన్న నుంచి అడుగుదామని అనుకుంటున్నాను, బట్ ఇప్పుడైతే కుదిరింది కాబట్టి నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్. మీలో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, వ్యూ డ్యూరేషన్ అనేది బాగుంటుంది, వాచ్ టైం వస్తుంది, నో ప్రాబ్లం, వీడియో అయితే ముందుకెళ్తుంది. బట్ మీరు చాలా ఒకటైతే నాకు అన్యాయం చేస్తున్నారు ఫ్రెండ్స్. నేను ఇంత కష్టపడైతే కంటెంట్ని వెతుక్కుని స్క్రిప్ట్ కింద రాసుకుని ఆ వీడియోలను అయితే చేస్తున్నాను, కానీ మీరేం చేస్తున్నారు? వీడియోని చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు కొట్టే లైక్ వల్ల ఈ వీడియోకి ఇంకొంత హోప్ అయితే వస్తుంది. అలాగే మీరు కొట్టే ఆ లైక్ వల్ల నాలో కూడా ఇంకొంచెం ఉత్సాహం అనేది వస్తుంది. అలాగే ఇంకా మంచి వీడియోలు చేయాలనే ఆలోచన వస్తుంది. అలాగే మీకు నచ్చలేదనుకో, డిస్లైక్ అయినా సరే చేయండి. మీరు అలా డిస్లైక్ చేయటం వల్ల నేనేమన్నా తప్పులు చేసుకుంటే ఆ తప్పులను కూడా సరిదిద్దుకోవటానికి ఆ డిస్లైక్ అనేది కూడా నాకు హెల్ప్ అవుతుంది. మీరు లైక్ చేయండి, డిస్లైక్ చేయండి, ఏది చేసినా సరే నేను పాజిటివ్గానే తీసుకుంటాను. ఎందుకంటే నేను చేసే వీడియోలు నాకు నచ్చేలా ఉండకూడదు, మీకు నచ్చేలా ఉండాలనేది నా ఆశయం. కాబట్టి మీ అందరి సపోర్ట్ తోటే నేను ముందుకు వెళ్తున్నాను. మీరు ఇంకా ఇలా నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తే మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను ఎప్పటికీ కూడా ఉమ్ము చేయను. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి వీడియోల్ని చేస్తూ మీ ముందుకి వస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఆగండి. వెళ్ళే ముందు ఈ సబ్స్క్రైబ్ బటన్ని ఒక క్లిక్ చేసి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే ఆ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.